ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో డాక్టర్ గారు, మా అల్లుడికి దెబ్బ తగిలిండాది. భిన్న ఇంటికి రండి. భిన్న రావాలా? ఎందుకత్త ఇవన్నీ? ఏం కాలేదంటే? నువ్వు ఉండరా? నొప్పిగా ఉండదా? ఏం లేదత్త. మరి ఇట్ట మొరటోళ్ళ తయారైనవేంద్ర నువ్వు? చూడు, వాడు చేసే వెధవ పనులకి నువ్వు కట్టుకట్టి సమర్థించడం ఏం బాలేదమ్మా. అసలు నీ వల్లే వాడిలా తయారవుతున్నాడు. అదేం లేదులే అన్నా. చూడు ఎట్ట దెబ్బ తగిలిండాదో. తప్పతాగి గొడవలకి పోతే దెబ్బలు కాకి ఇంకేం తగులుతాయి? వాడు చేసే పనులకి ఇది చాలా చిన్న దెబ్బ. ఎప్పుడు ఏ గొడవలు ఇంటి మీదకి తెస్తాడో అని అనుక్షణం భయంగానే ఉంది. రండి డాక్టర్ గారు, రండి. చూడండి ఎంత పెద్ద గాయం తగిలుండదో. చూపించరా? నొప్పిగా ఉండదా? కాస్త మత్తుగా ఉంటుంది, రెస్ట్ తీసుకోండి. ఈ మెడిసిన్స్ వాడండి, తగ్గిపోతుంది. అట్టకి డాక్టర్ గారు. వెళ్ళొస్తానమ్మా. నమస్తే. అట్నే. రే, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో. అన్నయ్య, నువ్వేం అట్టా మాట్లాడుతుండావో? మార్కెట్ కాడ వాడెవడో దొంగొచ్చేసి నా మెళ్ళో గొలుసు లాక్కుని వాడు పోతా ఉంటే దానికోసం వాడు గొడవ పడుండాడు. ఆ దొంగ వెదవా కత్తితో వాడి చెయ్యి గీసేసినాడు. అమ్మో, చెయ్యికి తగిలినది కాబట్టి సరిపోయినది. ఇంకేడన్నా తగిలుంటే ఏమయ్యేటిది? చాలే. వాడిని సమర్థించడానికి నువ్వేం అబద్ధాలు చెప్పక్కర్లేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు. ఆగు, ఆగు, ఆగు. కృష్ణంరాజు గారు, ఎవరమ్మా నువ్వు? మీ అబ్బాయి బాధితురాల్ని. మా అబ్బాయి బాధితురాలివా? ఏమైంది? మీ అబ్బాయి తాగి తిరిగింది చాలక చూడండి, నా భవిష్యత్తుని ముక్కలు ముక్కలుగా చేసి వీధిలో పడేశాడు. రే, ఏమిరా చూస్తున్నారో? వెళ్ళి మీ పనులు చూసుకోండి. నువ్వేం అలా చూస్తున్నావు? నువ్వు వెళ్ళి పని చూసుకో. సర్లేమ్మా, ఏం జరుగుండాదో ఏమో. అన్నా, నేను మాట్లాడేసి పంపిస్తాను, నువ్వు లోపలికెళ్ళు. నువ్వు ఉండవే. అన్నా, నువ్వు చెప్పు. మాది మధ్యతరగతి కుటుంబం. మా అందరి బాధ్యత మా అన్నయ్య ఒక్కడే మోస్తాడు. తనకే కష్టం రాకూడదని మాకున్న దాంట్లో మేము సర్దుకుపోతూ ఉంటాం. కొత్త పుస్తకాలు కొనుక్కునే స్తోమత లేక సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కున్నాను. మీ అబ్బాయి మార్కెట్లో ఎవరితోనో గొడవ పడుతూ ఇదిగో నా పుస్తకాలన్నీ ఇలా చింపేశాడు.
ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇది నా భవిష్యత్తు. నేను చదువుకుని బాగుపడితే మా అన్నయ్యకు అండగా నిలబడొచ్చని, నా కుటుంబానికి సాయపడొచ్చని ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మా అన్నయ్య మీద ఆధారపడకుండా చదువుకుంటున్నాను. కానీ మీ అబ్బాయి ఇలా చేశాడు. కొత్త పుస్తకాలు కొనుక్కునేంత స్తోమత మాకు లేదు. అడిగి మా అన్నయ్యని ఇబ్బంది పెట్టలేను. చూసారా బావగారు, బయట ఇలా ఆడపిల్లల్ని కూడా బాధ పెడుతున్నాడంట వాడు. సరే చూడమ్మా, వాడి వల్ల నీకింత కష్టం కలిగినప్పుడు వాడి తరఫు నేను నీకు క్షమాపణ చెప్తున్నాను. వాణ్ణి భవిష్యత్తుకు అడ్డుపడొచ్చేమో కానీ నేను నీ భవిష్యత్తుకు అడ్డుపడ్ను. ఇదిగో ఈ డబ్బు తీసుకుని కొత్త పుస్తకాలు కొనుక్కో. నేను డబ్బు కోసం రాలేదు సార్. మీ వాడు చేసిన తప్పు మీకు తెలియాలి అని వచ్చాను. మా అలాంటి మధ్యతరగతి వాళ్ళ ఆశల్ని ఎలా నీరు కారుస్తున్నాడో చెప్పిపోదామని వచ్చాను. వాడి సంగతి నేను చూసుకుంటాను. నా మాట విని ఈ డబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కోమ్మా. వద్దు సార్, ఒకసారి చేయి చాపితే అది అలవాటుగా మారుతుంది. నాకది ఇష్టం లేదు. ఇలా బాధ పెట్టొద్దని, ఇంకో అమ్మాయి కళ్ళల్లో నీళ్ళొచ్చేలా చేయకుండా ఉండమని మీ అబ్బాయికి అర్థమయ్యేలా చెప్పండి చాలు. ఒక పేదింటి పిల్ల చదువుకోవాలన్న అమ్మాయి అంత తాపత్రయపడుతుంటే వాడు ఆ అమ్మాయిని బాధ పెడతాడా? అసలు వాడు మనిషేనా? అన్నా, ఏడివాడు? అన్నా అన్నా నా మాట వినన్నా. అన్నా అన్నా ఒరేయ్, ఏం బతుకురా నీది? అసలు ఎందుకు బతుకుతున్నావో అర్థమవుతోందా నీకు? ఆ అమ్మాయి ఎవరివో? ఆ అమ్మాయి చదువుకునే పుస్తకాలు చించేసావంట.